హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నంబర్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేస్తుంది. గైస్ వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఇచ్చిన క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ ఐపీఎల్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కోల్కతాతో ఆడబోతుంది 2 ఏప్రిల్ నాడు. సో ఈ మ్యాచ్ లో భారీ మరబు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ చూసినాం కదా ఆర్సీబీకి ఎగనెస్ట్ గా. మరి మనోళ్ళు ఏ విధంగా రాంచిల్లో బ్యాటింగ్ లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ అయితే వేసిళ్ళు. మీరు అనొచ్చు మరి 200 కొట్టిల్లు కదా అని అనొచ్చు. బట్ బ్యాటింగ్ లో కూడా టాప్ 3 కొలాప్స్ అయినా అని ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ ఆయన కొంచెం క్లాస్ అని మినగేస్తే గిట్ట అక్కడ ఏం లేదు. ఇలాంటి బౌలింగ్ అటాక్ తోని మీరు 230, 240 కొట్టపోతే ప్రస్తుతం చూసుకుంటే గెలుచుడు కష్టమని అనిపిస్తుంది. సో ఇక బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ ఎవరు అక్కడ బౌలింగ్ లో చూసుకుంటే శివ మావి ఉన్నాడు, బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, శివం కుమార్ ఉన్నాడు, క్రేన్స్ ఫులేత్రా ఉన్నాడు, పర్ఫుల్ హింజే గాని, సాకిబ్ హుసేన్, వంకట్ టర్మలే. మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు? ప్యాట్ కమిన్స్ లేని లోటు కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ లో జయదేవ్ ఓనర్ కట్ట వికెట్ తీసిండు ఫిల్ సాల్ట్ది. ఇక మనోళ్ళు మంచిగా వేస్తారు అనుకున్నాం. బట్ దేవదేవ్ పడికెళ్ళకి నోకులు అని చెప్పుకోవచ్చు. ఎక్కడ వేసినా అతను ఓడుతున్నాడు. బట్ మనోళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్మెంటే వేసిండు ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బౌలర్స్ ఏ విధంగా వేసిండు, లైన్ అండ్ లెన్స్. మనోళ్ళు ఏ విధంగా వేసిండు, లెన్స్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ నితీష్ కుమార్ రెడ్డి వేసిండు, టూ మచ్ ఫుల్ అయితే వేసిండు. బట్ మరోవైపు ఆర్సీబీలో చూసుకుంటే జాకబ్ డఫీ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ వాళ్ళు బ్యాక్ ఆఫ్ ది లెంత్ తోని హిట్టింగ్ ది డెక్ టైప్ అయితే వేసిల్లారు. అలాంటి లెంత్లు గిట్ట వేస్తే గిట్ట ఖచ్చితంగా వీళ్ళ కూడా అక్కడ హెల్ప్ అయితే దొరికి ఉండేది. బట్ మనోళ్ళు వచ్చేసి ఫుల్ లెంత్ వేసిళ్ళు, కొట్టిళ్ళు. మీరు అనొచ్చు కొంచెం పిచ్చి కూడా ఈజీ అయింది అనొచ్చు. బట్ ఆ లెంత్ మాత్రం వాళ్ళ లెక్క వేసుంటే గిట్ట మరి ఇంత జల్దీ గెలవకపోయినా అని మరి ఆ 19th వరకు కూడా మ్యాచ్ అయితే వెళ్ళి ఉండేది. ఇంకొన్ని వికెట్లు ఎక్కువ వచ్చేవి. అండ్ ఆన్ ఫీల్డ్ లో కూడా మనోళ్ళు అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. బాయ్స్ ద్వారా కూడా 2 min రన్స్ అయితే వెళ్ళినాయి. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్ గా ఆడుతున్నాడు. సో అతను కూడా ప్రెజర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో దాన్ని పెద్ద జడ్జ్ చేయలేం. బట్ క్యాచింగ్ కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది. విరాట్ కోహ్లీ 27 పైన ఉన్నప్పుడు అనుకుంటా క్యాచ్ అయితే మిస్ చేసింది అక్కడ క్లాస్. సో అది కూడా పెద్ద కాస్ట్ అయింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ 69 అయితే కొట్టిండు. మెయిన్గా బౌలింగ్ లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 2 ఓవర్లు వేసిండు, 19 రన్లు అయితే ఇచ్చిండు. తర్వాత జయదేవ్ ఉన్నది కట్టు కూడా కొంచెం మంచిగా రన్ ఇచ్చిండు. 3 overs కి 29 అయితే ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. డేవిడ్ పెయిన్ కూడా మంచిగా కంబ్యాక్ చేసిండు. బట్ డేవిడ్ పెయిన్ ని ఫస్ట్ ఓవర్ అయితే ఇచ్చేది ఉండేది తనకి. ఫస్ట్ ఆర్ సెకండ్ ఓవర్ పవర్ ప్లేలో ఫస్ట్ 2 overs లో ఇతను నేర్పించేది ఉండేది. బట్ అది జరగలేదు. అయినా కానీ తర్వాత కంబ్యాక్ చేసి 2 వికెట్లు తీసిండు. బట్ ఆ పేస్ అయితే మనకైతే కనబడతలేదు. ఇతని దగ్గర నుంచి 125 మాత్రం వేస్తున్నాడు. ఇక హర్ష్ దుబే ఆ స్పిన్నర్లకు కూడా పెద్ద హెల్ప్ అయితే లేదు. అతను కూడా తప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక వికెట్ తీసిండు ఆయన కానీ. ఈ ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్ వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిగా. ఫుల్ ఆఫ్ రన్స్ లీగేసారు. మెయిన్గా చూసుకుంటే ఇషాన్ మలింగ చాలా రోజులు అవుతుంది ఇతను ఆడి. మరి కాంపిటేటివ్ గేమ్ వచ్చేసి శ్రీలంకకే రెగ్యులర్ గా అతను ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండడు. ఆయన రీసెంట్ గా ఇంజూరీ కూడా అయింది అతనికి. చాలా రోజులు అవుతుంది కాంపిటేటివ్ మ్యాచ్ ఆడి. సీదా తీసుకొచ్చి మరి ఇలాంటి హై ప్రెషర్ గేమ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఆడిపించలు. అఫ్ కోర్స్ గత సీజన్ లో మంచిగా ఆడిచిండు. బట్ తను ఆడే చాలా రోజులు అవుతుంది, ఇంజూరీ అయింది. అతను వేసినప్పుడు వైడ్ వేస్తున్నాడు, నెక్స్ట్ బాల్ 6 or 4, వైడ్ నెక్స్ట్ బాల్ 6 or 4 ఆ విధంగా కనబడ్డది. 2 ఓవర్లకి 35 రన్లు అయితే ఇచ్చిండు. ఓవర్కి దాదాపు 17.5 రన్స్ అయితే ఇచ్చిండు. ఇక మరోవైపు హర్షల్ పటేల్ 2.4 overs లో 39 రన్స్ ఇచ్చిండు. అంటే దాదాపు ఓవర్కి 15 రన్స్ అయితే ఇచ్చిండు. సో వీళ్ళిద్దరూ 2 much రన్స్ అయితే లీక్ వేసిండు. మనం అనుకున్నాం హర్షల్ పటేల్ కీ వికెట్ టేకర్ అని.
ఒకవైపు రన్స్ ఇచ్చినా అని వికెట్లో రెగ్యులర్గా తీస్తారు అన్నాం, బట్ అదైతే జరగలేదు. హర్షల్ పటేల్ కూడా తేలిపోయిండు. గతంలో ఉన్నట్టు అతని వేరియేషన్స్ పెద్ద అయితే ఎఫెక్ట్ అయితే మనకైతే కనబడతలేవు. ఎప్పుడైతే గత సీజన్లో సిఎస్కని త్రిపాఠిలు హుడ్డలు అనుకున్నామో, ఈ సీజన్లో హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నట్టు కట్టులు ఈ విధంగా సెటప్ అయితే కనబడుతుంది. మరి ఈ అటాక్తోనే ఖచ్చితంగా చాలా కష్టమైతే అవుతుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవడం అనేది. లేదు ఫస్ట్ బ్యాటింగ్ వేసి 250 300 కొడితేనే మరి గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి బెంచ్లో. బ్రైడెన్ కార్డ్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడితే పర్ఫెక్ట్ అయితే ఉండదు అతనికి. మీరు అనొచ్చు ప్రాక్టీస్ మ్యాచ్లో పెద్దగా రాణించింది లేదని, బట్ అక్కడ చూసుకుంటే బెంగళూరు పిచ్ అనేది ఖచ్చితంగా కొంచెం ఆ హిర్ది డెక్ వేసే గిట్ట ఖచ్చితంగా హెల్ప్ అయితే ఉండేది. సో అతను ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడలేడు. ఇక మరోవైపు శివం కుమార్ కూడా ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడి తీరాల్సిందే. అటు హైదరాబాద్ వికెట్ అయినా కానీ ఏ వికెట్ అయినా కానీ ఎంత చిన్న గ్రౌండ్ అయినా కానీ శివం కుమార్ని ఆడించాల్సిందే. ఎక్స్పెక్టర్ లాంటి బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంచాలి ఖచ్చితంగా. గత మ్యాచ్ అయితే ఆడించలేకపోయిళ్ళు. ఇక శివం మావి కనబడుతున్నాడు. శివం మావి కూడా స్వింగ్ బౌలరు. యూజువల్గా చూసుకుంటే పవర్ ప్లేలో వికెట్స్ అయితే ఇస్తాడు. సో కాబట్టి ఇతను కూడా నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. గతంలో మనం చూసినాం కదా, కేకేఆర్ ఆడుతున్నప్పుడు పవర్ ప్లేలో ఎలాంటి వికెట్లు తీసిండో, దట్టు నెక్స్ట్ మ్యాచ్ మనం హిడెన్ గార్డెన్స్ లో ఆడబోతున్నాం. సో అక్కడ ఇతనికి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతను ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ముగ్గురు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయర్స్ బ్రైడెన్ కార్డ్స్, శివం కుమారు అండ్ శివం మావి. ఈ ముగ్గురు ఇట్లా ప్లేయింగ్ లెవెల్ ఉంటే కొంచెం బౌలింగ్ అటాక్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక ఒకసారి మనం ప్లేయింగ్ లెవెల్ అయితే చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ కి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో పల్లవ్ దితారు, 3లో ఈశాన్ కిషన్, 4లో హెన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో అనికేత్ వర్మ, 8లో హర్షు దుబే, 9లో శివం కుమార్, 10లో బ్రైడెన్ కార్డ్స్, 11లో శివం మావి. నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసి ఈ 3 మార్పులు చేస్తే బెటర్ అయితే ఉంటుంది. శివం కుమారు, శివం మావి అండ్ బ్రైడెన్ కార్డ్స్. బ్రైడెన్ కార్డ్స్ వచ్చేసి ఈశాన్ మలింగ ప్లేస్లో రావాలి. అండ్ అక్కడ చూసుకుంటే శివం మావి వచ్చేసి హర్షల్ పటేల్ ప్లేస్లో రావాలి. అండ్ ఇంకొక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే జయదేవ్ ఉన్నత్ ప్లేస్లో శివం కుమార్ ఖచ్చితంగా ఆడాలి. లేదు జయదేవ్ ఉన్నత్ కట్ని కంటిన్యూ చేసినా కానీ శివం మావి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ శివం మావి ఆడితే బెటర్ అయితే ఉంటుంది, ఎందుకంటే పవర్ ప్లేలో జెన్యూన్ స్వింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఖచ్చితంగా కేకేఆర్ వాళ్ళైతే స్లో పిచ్ ఇస్తారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఉన్నాడు కాబట్టి. సో ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది, హర్షద్ దుబే అండ్ శివం కుమార్ తోని. గైస్ మరి మీరేమంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.